హూ ఆర్ యూ టు ఎంటర్ ఇన్ టు అవర్ ప్రైవసీ? ఏ గవర్నమెంట్ ఇచ్చింది నీకు ఈ రూల్? మేము మీకు ఓట్లేసింది రుబాబు చేయడానికి కాదు కదా, ఏ గవర్నమెంట్ కైనా కూడా. మాకు ప్రైవసీ క్రియేట్ చేయాలి, మా ప్రైవసీని బ్రేక్ చేసుకొచ్చి బిజినెస్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? దీంట్లో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దేనికైనా రెడీ అయిపోయారు వాళ్ళు. ఏమండి, ఇప్పుడు ప్రూవ్ అవ్వలేదు, ఆరోపణలు ఉన్నాయి కాబట్టి. ఐ రియల్లీ ఆరోపణ లేదు, వీళ్ళ మీద ఆరోపణలే, కానీ చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు కదా. జరిగిందండి ఫోన్ ట్యాపింగ్, నేను కాదనట్లేదు. పగలగొట్టింది నిజం, హార్డ్ డిస్క్ లో మార్చింది నిజం. ఏమండి, ఒక పొలిటికల్ డిబేట్ కింద దీన్ని చూస్తున్నాం. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కాన్వర్సేషన్స్ ఒకవేళ విన్నారనుకోండి, హౌ చీప్ యు ఆర్, హౌ చీప్ యు ఆర్. ఆఖరికి మనం సుఖంగా పడుకున్న ఒక చిన్న కుక్కను కూడా లేపకూడదు అనుకుంటాం, అది సంస్కారం. అలాంటిది ఆలు మగలు మాట్లాడుకునే మాటల దగ్గర నుంచి, వాళ్ళ జీవితాల్లో ఉన్న కష్ట నష్టాల దగ్గర నుంచి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి, నువ్వెవరు చూడ్డానికి? ఏం అధికారం ఉంది అసలు? నువ్వెవరు? హూఎవర్ యూ మైట్ బి, నువ్వెవరు? నువ్వేమి బై బర్త్ సీఎం కాదు. ఇప్పుడున్న క్యాండిడేట్ ఎవరైనా కూడా బై బర్త్ సీఎం కాదు, మీరందరూ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాలేదనుకోండి, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బయటకు వచ్చేది, అసలు బయటకు వచ్చేదా? బయటకు రాదు, ఇంకా ఎక్కువ అయ్యేది. అసలు రేవంత్ రెడ్డి రాకపోతే హైడ్రా గురించి మనకు తెలిసేదా? ఎంతసేపు మనం హుసేన్ సాగర్ ని తీసుకెళ్లిపోయి దుబాయ్లో అబుదాబీలు చేసేస్తాం, పెద్ద స్కై స్క్రాపర్స్ వచ్చేస్తాం, కల్లో బతుకుతా ఉంటాం. ఈ కార్ రేస్ అంతే, ఇంతకంటే ఏం ఉండదు మనకి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా సలాం కొట్టి తీరాలి ఈ విషయంలో. వాట్ ఎవర్ మే బి ద ఇష్యూ, హూఎవర్ మే బి ద కల్ప్రిట్.